హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవంతి వ్లాగ్స్ అండ్ కుకింగ్స్. ఇవైతే మనకి బేకరీలో దొరికేటువంటి మైదా పిండితో చేసినటువంటి చిన్న చిన్న బిస్కెట్స్ కదా. కొంచెం తియ్యగా చాలా టేస్టీగా ఉంటాయి. అవి ఈజీగా 10-15 నిమిషాల్లో ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. చాలా ఈజీగా, చాలా తక్కువ వస్తువులతోటి చాలా తొందరగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతాయి. కొంచెం వెడల్పుగా ఉండేటువంటి ప్లేట్ ఏదైనా ఒకటి తీసుకునేసేసి, ఇక్కడ నేనైతే 2 కప్పులకి కొలత చూపిస్తున్నానండి. 2 కప్పుల మైదాపిండి తీసుకున్నాను. దానికి 3/4 కప్పు చక్కెర మెత్తగా పౌడర్ చేసేసుకొని తీసుకున్నాను. 2 కప్పుల మైదాపిండికి 3/4 కప్పు చక్కెర పొడి, అలాగే చిన్న టీ స్పూన్ తోటి బేకింగ్ పౌడర్, రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి నెయ్యి. చల్లగానే ఉండకూడదు, అలా అని చెప్పి కరిగించింది కాదు. నెయ్యి ప్లేస్లో మీరు డాల్డా కూడా తీసుకోవచ్చు. ఏదైనా సరే రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ అంతా పెరుగు, చిటికెడంతా ఉప్పు, ఇవన్నీ వేసుకునేసేసి మైదా పిండి, చక్కెర ఇవన్నీ కూడా మంచిగా కలిసిపోవాలండి. ఆ విధంగా వచ్చేటట్టుగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అన్నీ కూడా బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు తీసుకోండి. చాలా తక్కువ నీళ్ళే పడతాయి. ఎక్కువగా వేసుకోకుండా కొంచెం కొంచెం చూసుకొని ఎంత వరకు అవసరమవుతుందో అంతవరకు నీళ్ళు అనేది వేసుకోండి. మనం చక్కెర వేసాం కాబట్టి కొంచెం నీళ్ళు వేసినా సరే ఆ నీళ్ళకి చక్కెర అనేది బాగా కరిగిపోయి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంతకు మించి ఎక్కువ నీళ్ళు అయితే అస్సలు వేయలేదండి నేను. ఆ కొంచెం నీళ్ళే ఇదంతా కూడా సరిపోయింది. మనం ఎంత ఎక్కువసేపు ఇట్లాగ నొక్కినట్టుగా పిసుకుతూ ఉన్నామనుకోండి, మనకి పిండి అనేది అంత సాఫ్ట్గా తయారవుతుంది. కొంచెం ఎక్కువసేపే పిండిని బాగా పిసుకుతూ కలపండి. కలిపేటప్పుడు కొంచెం మన చేతికి ప్రెషర్ అనేది ఇచ్చి కలిపారనుకోండి, పిండి ఎక్కువగా సాఫ్ట్గా అవుతుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న పిండిని ఒక 10-15 నిమిషాల పాటు బాగా నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత పిండి చూసారు కదండి ఎంత సాఫ్ట్గా తయారైందో. దీన్ని నేను 2 భాగాలకు తీసుకుంటున్నాను. ఇట్లాగా చేతిలో పెట్టుకొని 1-2 నిమిషాల పాటు మళ్ళీ బాగా పిసికేసేసి, ఇప్పుడు మనము బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి పల్చగా అయితే ఒత్తుకోవాలి. పిండి అయితే అవసరం ఉండదండి, కానీ పిండి కనుక వేసుకొని కనుక కొంచెం పిండి చల్లుకొని చేసుకున్నారు అని అంటే ఇంకా ఫ్రీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. మనకి చక్కెర ఎక్కువైంది అని అంటే మనం ఇలాగా పగిలిపోకుండా చపాతీ అనేది రుద్దలేమండి. మనకి చక్కెర కరెక్ట్గా ఉన్నది అని అంటే సాఫ్ట్గా చపాతీలాగా రుద్దొచ్చు. మరి ఎక్కువ మందంగానూ ఉండకూడదు, అట్లాగని చెప్పి పల్చగాను ఉండకూడదండి. కరెక్ట్గా ఎట్లా చెప్పాలంటే, మనం ఆలు పరాటా అవి చేసినప్పుడు చపాతీని ఎంత మందంగా అయితే ఉంచుతామో ఆ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనకి కావాల్సినంత సైజులో కట్ చేసుకోండి. మినిమం ఒక 1/2 ఇంచ్ సైజు ఉండేటట్టుగా కట్ చేసుకున్నాము అని అంటే మనకి లోపల కూడా అంతా బాగా కుక్ అయ్యి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవైతే అస్సలు అతుక్కోవండి, ఏమాత్రం టెన్షన్ పడవలేదు. కొంచెం కూడా అటు ఇటు చినగవు, కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఇవి కట్ చేసిన తర్వాత కొంచెం సేపు ఆరనివ్వడం ఇవన్నీ కూడా ఏమి అవసరం లేదండి. డైరెక్ట్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నామా, ఆయిల్ హీట్ అయిందా వేసేసుకున్నామా. ఆయిల్ కూడా మనకి ఎక్కువ హీట్ అవ్వకూడదండి. మనము నూనెలో చేయి పెట్టగలిగేంత వేడి వస్తే చాలు నూనె. మనం వేసిన వెంటనే కూడా అవి ఉబ్బడం కానీ పొంగడం కానీ చేయకూడదు. చూసారు కదండి నూనె ఎంత తక్కువ వేడి ఉన్నదో. ఇలాగ గెరిట పెట్టి
కనుక వేసామంటే నూనె అనేది పైకి చిమ్మకుండా ఉంటుంది. ఇప్పుడు నూనెని హై ఫ్లేమ్లో పెట్టుకునేసేసి మనం వేసినవన్నీ కూడా నూనెలో పైకి తేలే వరకు హై ఫ్లేమ్లోనే ఉంచి వేగనివ్వండి. ఒకసారి ఇవన్నీ పైకి తేలిన తర్వాత నూనె పూర్తిగా సిమ్లో పెట్టేసేయండి. అప్పుడే మనకి లోపల దాకా బాగా కుక్ అవుతుంది. నేనైతే ఇక్కడ వంట సోడా అనేది వాడలేదండి. మీకు నచ్చుతుంది అని అనుకుంటే మనము ఉప్పు ఎంతైతే వేసామో ఒక చిటికెడంతా వంట సోడా కూడా వేసుకున్నామంటే ఇంకా బాగా ఉబ్బినట్టుగా వస్తాయి. ఈ విధంగా మళ్ళీ పూర్తిగా సిమ్లో పెట్టేసిన తర్వాత అన్నీ కూడా కొంచెం కిందకి వెళ్ళిపోయేసేసి మంచిగా వేగుతాయండి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇవి చల్లారేటప్పటికి ఇంకొంచెం డార్క్ కలర్ అనేది వచ్చేస్తుంది. అంతే అండి. కరెక్ట్గా 10-15 నిమిషాలు మనము టైం కేటాయించామంటే పర్ఫెక్ట్గా మైదాపిండితోటి స్వీట్ బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఓన్లీ బేకింగ్ పౌడర్ వాడడం వల్లే ఎంత మంచిగా వచ్చాయి అంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వంట సోడా కూడా వేయండి, ఇంకొంచెం బాగా ఉబ్బి చాలా బాగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.